D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఈరోజు ఆర్ఎస్ కల్లూరు సంబంధించినటువంటి తాటికొండ నాగేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని గత వారం రోజుల క్రితం చనిపోవడం జరిగింది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆమె ఆర్ఎస్ కల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి వివాహిత. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటి అంటే ఆమె చేసినటువంటి ఆమెకి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తితో ఆమె వెళ్ళిపోతే తల్లిదండ్రులు కానీ భర్త కానీ కుల పెద్దలు కానీ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించకుండా వాళ్ళే పోలీసులు అయ్యి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎవరితో ఉందో అమ్మాయిని వెతికి మరీ పట్టుకొని వచ్చి ఆ అమ్మాయిని పంచాయతీ చేస్తామని చెప్పేసి భయపెట్టి తండ్రి కూడా విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఆ అమ్మాయి ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య ఉరి వేసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఉరి వేసుకున్న వెంటనే చనిపోలేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ తలుపులు పగలగొట్టి ఆమెని బయటికి తీసి సిపిఆర్ చేసి ఆమెకు శ్వాస ఉంది అన్న తర్వాత పామిడి హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి కారులో ఎక్కిస్తూ ఉంటే ఆ అమ్మాయి తల్లి తండ్రి ఆ కారును అడ్డుకొని దాని తాళాలు తీసేసుకొని దాదాపుగా ఒక 30 నిమిషాలు అక్కడ సమయాన్ని వేస్ట్ చేసి తర్వాత అందరూ కలిసి అమ్మాయిని తీసుకొని వస్తే పామిడి హాస్పిటల్కి అక్కడ మా చేత కాదు మీరు అనంతపురం జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే అనంతపురం జనరల్ హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ అడ్మిషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక రోజు ఉండి తర్వాత అమ్మాయి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఇంకోటి ఏమంటే ఎఫ్ఐఆర్ మొన్న మేము కూడా ఇది విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత ఎస్ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక దృష్టికి వచ్చిన తర్వాత మార్గనేషన్ ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా. అయితే అది గార్లదిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మమ్మల్ని కాల్ చేసి పిలిపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. ఆ అమ్మాయి ఆత్మహత్య జరిగిన విషయంలో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము అని చెప్పేసి వాళ్ళు క్రైమ్ నెంబర్ మాకు చెప్పడం జరిగింది. ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేసినారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని ఎవరైతే తీసుకెళ్లినారో ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ చేశామనేసి పోలీసులు నీటుగా చెప్పడం జరిగింది. అప్పుడు మేము అడిగాము అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు అమ్మాయి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా అని. లేదు, అమ్మాయి చెప్పే స్థితిలో లేదు, అందుకని మేము రికార్డ్ చేయలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, ఒకవేళ అమ్మాయి చెప్పలేని స్థితిలో ఉంది అనేది మీరు చెప్పాలా, డాక్టర్ చెప్పాలా, మీరు వీడియో ఎవిడెన్స్ ద్వారా మాకు తెలియజేయాలా? అంటే మీరు ఏది చెప్తే అది మేము ఓకే అనేసి సైలెంట్ అయిపోవాలా ఏమన్నా? సరే, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే ఆత్మహత్య కారణము ఎక్కడ జరిగింది అమ్మాయి ఆత్మహత్య? అతన్ని ముద్దాయిని చేశారు, కరెక్ట్, మేము దాన్ని ఓకే ఒప్పుకుంటున్నాము. అదే కారణం, అదొక్కటే కారణం కాదు కదా. ఆ అమ్మాయిని కొట్టి హింసించి ఆ అమ్మాయి తండ్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకునింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అంటే 2 రోజుల తర్వాత ఒక కుల పంచాయతీ జరుగుతుందని చెప్పడం. కుల పంచాయతీ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏదో భార్యాభర్తలను కలుపుతారనేది కాదు. దాదాపుగా ఒక 5-6 గ్రామాలు లేదంటే 10 గ్రామాల నుంచి కుల పెద్ద మనుషుల పేరుతో వందల మంది వచ్చి పంచాయతీ రూపంలో అందరూ కూర్చొని పెద్ద మనుషులు కులం కత్వా కట్టించుకొని లక్షల రూపాయలు, దాదాపుగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే ఒక 50 లక్షల రూపాయలు కుల కట్టడి కట్టించుకున్నారు అని. ఆ కుల కట్టడి కట్టించుకొని అంత మందిలో అమ్మాయిని ఎక్కడైతే వీళ్ళు అవమానిస్తారో అన్న అవమాన భారంతోనే అమ్మాయి చనిపోయింది. ఇది ఆ అమ్మాయి ఆత్మహత్య కాదు, ఆ వ్యవస్థ చేసిన హత్య అని చెప్పేసి ఎస్ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఏదైనా అమ్మాయి సమస్య వస్తే 4 గోడల మధ్య పరిష్కరించాల్సిన సమస్యను మీరు బహిరంగంగా టెంట్లు వేసి వందల మంది సమక్షంలో ఆ అమ్మాయి మాన ప్రాణాల మీద శీలం మీద మీరు పంచాయతీ చేస్తా ఉంటే మహిళలు ఈ సమస్యలు చెప్పుకోగలిగిన సమస్యలని మేము అడుగుతా ఉన్నాం. గతంలో కూడా మేము ఈ పంచాయతీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎస్పీ గారికి అంటే పకీరప్ప సార్ ఉన్నప్పుడు ఇచ్చాము, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు రమణమూర్తి సార్ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్లు ఇచ్చాము, తర్వాత కొత్త ఎస్పీ గారు జగదీష్ గారు వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాము, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ మేడం కు కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము, ఐసిడిఎస్ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. ఎందుకు అని అంటే ఇప్పుడు చనిపోయినటువంటి నాగేశ్వరికి 21 సంవత్సరం. ఆ అమ్మాయికి ఇప్పుడు 3 పిల్లలు ఉన్నాయో, అమ్మాయి పెళ్ళయి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతా ఉంది, 8 సంవత్సరాలు. అంటే అమ్మాయికి ఏ వయసులో పెళ్ళి అయి ఉంటది అనేది ఒకసారి మీరు ఆలోచించాలా. ఎందుకు మేము ఈ విషయాన్ని ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాము అంటే ఆ అమ్మాయికి పెళ్లి అన్నది తెలియని వయసులోనే బాల్య వివాహాలు చేయడం వల్ల
వాళ్ళకు తెలివి వచ్చి వాళ్ళ ఆలోచన శక్తి మారినప్పుడు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళతో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇది ఒక సమస్యలు. ఈరోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అనేది చూడడానికి కనిపిస్తుంది, కానీ ఇది ఖచ్చితంగా కుల వ్యవస్థ చేసినటువంటి హత్య. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. ఎవరైతే ఈ కుల పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో దోషులుగా చేర్చాలా. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, అలాగే తల్లిదండ్రుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా ఆ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు చేర్చాలి. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ రోజు ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తుందంటే, చనిపోయిన బాధితురాలికి 3 చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ 5-6 సంవత్సరాల లోపల పసిపిల్లలు ఉన్నారు. ఈ రోజు తల్లి దూరం అయింది వాళ్ళకి. కానీ కులము పంచాయతీ చేసి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. కనీసం పిల్లల పేర్ల మీద మీరు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారా అని అడుగుతా ఉన్నాం. మీరు తినడానికి అమ్మాయి యొక్క చావుని మీరు ఈరోజు పంచాయతీ రూపంలో అమ్మాయి రక్తాన్ని మీరు పిండి డబ్బులు తీసుకొని ఈరోజు మీరు ఒక జీవితాన్ని గడపడానికి, ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితం ఏ మనిషి గడపకూడదు. ఆడపిల్లల మాన ప్రాణాల మీద డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మీరు జలసాలు చేసే అధికారం మీకు ఎవరిచ్చినారని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అలాగే మిగతా కుల ప్రజా సంఘాలు అన్నింటినీ కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఒక ధర్నానికి ఉద్యమానికి నాంది పలకాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి బేడా బుడగ సంఘాల కులంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థని కుల కట్టుబాట్లని ఇక్కడ ఇంకొక విషయం తెలియజేయాలా. ఎవరైనా కానీ కులాన్ని కట్టడి కట్టకపోతే ఆ కులానికి కట్టడి కట్టకుండా కొత్వాలు కట్టకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లను కానీ ఆశ్రయిస్తే కుల పెద్ద మనుషులు కులాల నుండి వెలివేయడం ఒకటి జరుగుతా ఉంది. దానికి భయపడే వాళ్ళు కూడా బయటికి వచ్చి సమస్యలు చెప్పలేక ఉన్నారు. ఎవరైనా చెప్తే వాళ్ళని బెదిరిస్తారు వీళ్ళు. మహిళా సంఘాలుగా మాకే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు, మీరు మహా అయితే ధర్నాలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని. మహా అయితే ఇంకోటి మహిళా సంఘాల మీద వీళ్ళు గతంలో కూడా మేము ఇవేవైతే జరుగుతూ ఉన్నాయో ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మహిళా సంఘాల నాయకులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మానసికంగా కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు ఒకసారి గమనించి ఆ కులంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఆ కుల పెద్ద మనుషుల మీద కేసులు నమోదైతే తప్ప వాళ్ళు దారికి రారు. కాబట్టి వాళ్ళకి చట్టం అంటే ఏందో తెలియాలి. భారత రాజ్యాంగము భారతదేశం అంతా ఒకే రాజ్యాంగం నడుస్తుంది, అంతేగాని బేడా బుడగ సంఘాల సమాజానికి ప్రత్యేకమైనటువంటి ఏ రాజ్యాంగం లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. వీళ్ళు కుల వ్యవస్థ పేరు మీద మనుషుల్ని చంపుతూ ఉంటే మాత్రం ప్రజా సంఘాల నాయకులుగా మహిళా సంఘాల నాయకులుగా మేము చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా, అలాగే ఆ కుల పెద్దల మీద కేసులు నమోదు చేసి ఇది ఆత్మహత్య కేసు కాదు, ఇది ముమ్మాటికి హత్య, కుల వ్యవస్థ చేసినటువంటి హత్య. కాబట్టి దీని మీద వాళ్ళని కూడా నిందితులుగా చేర్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేసి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు.